కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎంఐఎం పైన ఒక డమ్మీ క్యాండిడేట్ పెడుతుంది అనేసి ప్రచారం జరుగుతుంది. ఇప్పటికిప్పుడు బీజేపీ క్యాండిడేట్ కూడా భగవతరావు కూడా చాలా స్పష్టంగా ప్రకటనలు చేస్తున్నారు. ఏదైతే ఫిరోజ్ ఖాన్, టైగర్ ఖాన్ అంటున్నారో ఆ ఖాన్ నిజంగానే ఎంఐఎంకి ప్రత్యర్థి కాదు, డమ్మీ క్యాండిడేట్గా కాంగ్రెస్ రంగంలోకి దిగింది. ఎప్పటికైనా సరే కాంగ్రెస్ ముస్లిం తరపున ఉంటుంది, ముస్లిం పార్టీకి చేయూతనిస్తుంటుంది. సో ఎంఐఎం కాంగ్రెస్ ఒకటే అని చెప్పి నినాదం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఎలా చూస్తారు అసలు? ఓకే, ఆయన చెప్తాడు, ఆయన దగ్గర ఇష్యూస్ లేవు పాపం బలవంతరావు దగ్గర. యాక్చువల్లీ రియాలిటీ ఏమంటే ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, మహారాష్ట్ర, కర్ణాటక బీజేపీతో టైఅప్ చేసుకొని అసదుద్దీన్ ఓవైసీ ముస్లిం ఓట్లు, దళిత్ ఓట్లు ఆయనకు వేయించుకొని కాంగ్రెస్కి రాకుండా చూసి బీజేపీ హిందుత్వ ఓట్లు, హిందూ కాదు హిందుత్వ ఓట్లు తీసుకొని అన్ని ఎలక్షన్ గెలుస్తున్నారు. దీనికి అసదుద్దీన్ సహకారం చేస్తున్నాడు. క్లియర్ కట్ వీళ్ళ డీలింగ్ ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో నేను ప్రచారం చేస్తా, యాంటీ ఇన్కంబరెన్స్ ఓట్లు గవర్నమెంట్ ఆపోజిట్ పార్టీకి పడుతుంది. ఇప్పుడు యాంటీ ఇన్కంబరెన్స్ బీజేపీది పడాలంటే ఎవరికి? కాంగ్రెస్కి. అసదుద్దీన్ ఆ మధ్యలో వచ్చి ఆయన క్యాండిడేట్ పెట్టి ముస్లిం ఓట్లు, దళిత్ ఓట్లు కాంగ్రెస్కి వచ్చేది దానిలో 60%, 40% తీసుకొని బీజేపీకి గెలిపిస్తున్నాడు. అసదుద్దీన్ గారు పార్లమెంట్లో ప్రతి ఒక్క రోజు నరేంద్ర మోదీకి తిడుతూనే ఉంటారు. ఇది ఒక గేమ్ ప్రకారం. ఆయన తిట్టాలి, వీళ్ళు నవ్వాలి. అసదుద్దీన్ తిట్టే ఎందుకు పొలిటికల్ పోలరైజేషన్ అవుతుంది అంటే ఆయన కనిపించడంలో ఒక స్ట్రాంగ్ సాయిబుల్లాగా కనిపిస్తాడు. ఆయనలో ఒక రిలీజన్ కనిపిస్తుంది. ఆయన టోపీ, ఆయన గడ్డం, ఆయన షెర్వానీ, ఆయన భాష. సో అందరు ఆపోజిట్. ఇండియాలో 100% పాపులేషన్ తీస్తే 14% ముస్లిమ్స్, మైనారిటీస్, 86% అదర్ కాస్ట్ హిందూస్. ఈ పొలిటికల్ పోలరైజేషన్లో భాగంగా డీలింగ్ అయింది. ఏం డీలింగ్? మా దగ్గర మీరు రావద్దు. ఎన్నో ల్యాండ్ కేసులలో వీళ్ళు ఉన్నారు. వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు తిన్నారు, గ్రేవ్యార్డ్ ల్యాండ్స్ తిన్నారు, మస్జిద్ ల్యాండ్లు తిన్నారు, వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ తినేస్తున్నారు. బీదోళ్ళు ఉన్నారు వీళ్ళ రికార్డ్ చూడండి, వీళ్ళ నాన్న రికార్డ్. బీదోళ్ళ నుంచి ఇప్పుడు వీరు కోటీశ్వరులు అయిపోయినారు. శాస్త్రీపురంలో ఆయన ఇల్లు చూడండి, 5-6 ఇయర్స్లో ఒక ప్యాలెస్ లాగా. ఆయన డాటర్ పెళ్లి చేసిన మినిమం 20 crores ఖర్చు చేసిన. అదే పబ్లిక్కి వచ్చి చెప్తారు, మీ డాటర్ పెళ్లి ఉంటే చాయ్ బిస్కెట్ మీద వచ్చే. ఆయన డాటర్ పోతే 20 crores. ఆయన ఇల్లు ఉండేది 80, 100 crores. సో ఒక డీలింగ్ అయింది. సిబిఐ ఎంక్వైరీ కావద్దు, ఇన్కమ్ ట్యాక్స్ రావద్దు, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ రావద్దు, డమ్మీ క్యాండిడేట్ పెట్టాలి. మీరు పొలిటికల్ పోలరైజేషన్ చేయండి, మేము చేస్తాం. 2 days ముందు నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ వచ్చిన ఎల్బీ స్టేడియం నుంచి ఏమన్నారంటే, ఇవాళ డెవలప్మెంట్కి పెద్ద హర్డల్ హైదరాబాద్కి అంటే ఈ ఎంఐఎం పార్టీ అన్నారు. ఇప్పుడు అసదుద్దీన్ పోయి అందరు ముస్లిమ్స్కి అంటారు. చూడు నరేంద్ర మోదీ ఏం మాట్లాడినారు. నరేంద్ర మోదీ అంటేనే ముస్లిం వాళ్ళు రెచ్చిపోతారు. గుజరాత్ ఇష్యూ చెప్తాడు, బాబ్రీ మస్జిద్ ఇష్యూ చెప్తాడు, అన్నీ వేరే ఇష్యూ చెప్తాడు, మాబ్ లించింగ్ చెప్తాడు. అన్నీ చెప్పేసి నరేంద్ర మోదీ చెప్పినాడు కదా, చెప్తే అందరు ముస్లింలు అసదుద్దీన్కి వేయాలి. ఇక్కడ నరేంద్ర మోదీ చెప్పేసినాడు కదా, అందరు హిందుత్వ క్యాండిడేట్లు అక్కడ వేసేయాలి. ఈయన హిందుత్వ తీసుకున్నాడు, ఈయన ముస్లిం తీసుకున్నాడు, మాలాగా సెక్యులర్ పార్టీ ఓడిపోతుంది. ఇది వీళ్ళ గేమ్ ప్లాన్. అండ్ ఇద్దరు ఆ గేమ్ ప్లాన్లో సక్సెస్ అవుతున్నారు. మధ్యలో కేసీఆర్ నరేంద్ర మోదీకి బీ టీం. ఎందుకు అని మీరు అడుగుతారు నాకు. ప్రెసిడెంట్ ఎలక్షన్ రామ్నాథ్ కోవింద్ అయింది, సపోర్ట్ చేసినారు. వెంకయ్య నాయుడు సాబ్ వైస్ ప్రెసిడెంట్ సపోర్ట్ చేసినారు. జిఎస్టీ డీమానిటైజేషన్ సపోర్ట్ చేసినారు.
కౌన్సిల్ ఎలక్షన్ పార్లమెంట్లో సపోర్ట్ చేసేస్తున్నారు. త్రిబుల్ తలాక్ మాట్లాడలేదు. ప్రతి ఒక్క జగ తొందరగా గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోయింది. జట్ అని ఆయన ఏ డేట్లో ఎలక్షన్ కావాలి అది అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్ కావాలి ఎంపీ అయిపోతుంది. అన్ని ప్లాన్ ప్రకారం ఈయన కూడా తిట్టాలి. మీరు రాసుకోండి. ఇవ్వాలి నరేంద్ర మోదీకి ఒకవేళ మెజారిటీ షార్ట్ అయితే ఫస్ట్ 15 ఎంపీస్ 14 ఎంపీస్ 12 ఎంపీస్ ఎన్ని ఎంపీలతో కేసీఆర్ గెలుస్తారు. 100% కేసీఆర్ ఇంకా జగన్ ఫస్ట్ నరేంద్ర మోదీకి సపోర్ట్ ఇస్తారని నేను మీకు చెప్పేస్తున్నా. కేసీఆర్ గారిది బీజేపీది బి టీమ్ అండ్ కేసీఆర్ నంబర్ 1 శిష్యుడు ఎవరు? అసదుద్దీన్ ఓవైసీ. సో ఇది మొత్తం ఒక మ్యాచ్ ఫిక్సింగ్. అండ్ వీళ్ళు ముగ్గురిది ఖాసియత్ ఏం ఉన్నది అంటే వీళ్ళు అబద్ధం చెప్పే ఫ్యాక్టరీ. మస్త్ టెప్ రికార్డ్ ఉంటుంది వీళ్ళది. ట్రాక్ రికార్డులో ఒక్క పని కూడా చేయరు, కానీ మస్త్ ప్రిపేర్ అయి వస్తారు. చూడండి మీరు, ఇంటర్నేషనల్ ఫేక్తాడు, అబద్ధం చెప్తాడు మన నరేంద్ర మోదీ. 1 చౌకీదార్, సెకండ్ చౌకీదార్ కేసీఆర్ నేషనల్ మొత్తం ఫికాయిస్తాడు. ఇప్పుడు 3rd చౌకీదార్ మా అసదుద్దీన్ ఓవైసీ మొత్తం తెలంగాణ హైదరాబాద్లో ఫికాయిస్తూనే పోతాడు. అండ్ 3 చౌకీదార్ కూడా దొంగలు. 3 చౌకీదార్ చోరే. ఇది ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది. సో మాకు ఒక ప్రధానమంత్రి కావాలి, ఒక ముఖ్యమంత్రి కావాలి, ఒక ఎంపీ కావాలి. చౌకీదార్ వద్దు. చౌకీదార్ నేపాల్లో మస్తు దొరుకుతారు. వాళ్ళకు టాలెంట్ కూడా ఉంటుంది, స్కిల్ కూడా ఉంటుంది, అండ్ చాలా ఫేత్ఫుల్ ఉంటారు వాళ్ళు. మాకు చౌకీదారులు ఎందుకన్నా? ప్రతి ఒక్క గవర్నమెంట్కి నేను చెప్పేది ఒకటే, గెలవడం ఓడడం ఓకే, ప్రజలు గెలవాలి, ప్రజల కోరిక గెలవాలి, ప్రజల ఆకాంక్ష మీద మనం నడవాలి. అప్పుడే మన పొలిటికల్ పార్టీలో మనం న్యాయం చేస్తాం. ఇప్పుడు ఏదైనా న్యాయం నరేంద్ర మోదీ చేస్తున్నారు, కేసీఆర్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఎంఐఎం కేసీఆర్ చూస్తే ఫ్యామిలీ రూల్, ఇక్కడ చూస్తే డైనాసిటీ రూల్, అక్కడ చూస్తే ఇద్దరే, ఎవరు క్యాబినెట్లో మాట్లాడారు. ఉట్టి నరేంద్ర మోదీ. 1 to 10 నరేంద్ర మోదీ. దాని తర్వాత 11th వస్తాడు అమిత్ షా. టోటల్ ఒక డెమోక్రటిక్ కంట్రీలో తానాషాయి రూల్, డిక్టేటర్షిప్ నడిపిస్తున్నారు. ప్రజలకి అబద్ధం చెప్తారు, బోకస్లు చేపిస్తారు, మనీ పంచుతారు. ఇప్పుడు 2018 ఎలక్షన్ అయింది. ఒక్క ఎమ్మెల్యేకి కేసీఆర్ 20 crores ఇచ్చినారు. బోకస్ ఓట్లు మా దగ్గర ఉన్నది, వేరే దగ్గర ఈవీఎం హ్యాక్ చేసినారు. ఓకే, ఆ ఈవీఎం ప్రూఫ్ నా దగ్గర లేదు, దానికోసం నేను ఈవీఎం గురించి మాట్లాడాను. కాంగ్రెస్ పార్టీ నాకు అన్నది ఈవీఎం మేనేజ్ చేసినారు అంటే నేను అన్నా, మీకు దిమాగ్ లేదు, మీకు బుద్ధి లేదు, మీకు విజన్ లేదు, మీరు మేనేజ్ చేయాలి కదా, కేసీఆర్ మేనేజ్ చేస్తున్నారని చెప్తున్నారు కదా. సో ఇట్లా అన్నీ చేసుకొని వీళ్ళు ఎలక్షన్ గెలుస్తారు. దీనికి ఒక చేంజ్ తీసుకోవడానికి మేము ముందుకి వస్తున్నాం. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreamsకి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.